అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 9వ రోజు విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ మాసంలో అత్యంత ముఖ్యమైనది స్నానం. ఎంత శక్తివంతమైనదో ఇది మనల్ని యమదండన నుండి ఎలా కాపాడుతుందో విష్ణుదూతలు స్వయంగా వివరించారు. అజామిలుడు కథలో అతని ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన యమదూతలకు మరియు అడ్డుకున్న విష్ణుదూతలకు మధ్య ధర్మంపై సంవాదం జరుగుతుంది. ఈ సందర్భంగా విష్ణుదూతలు ధర్మం ఆచరించేవాడి లక్షణాలను వివరిస్తూ స్నానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడు, జప హోమాదులు చేసేవాడు, సర్వభూతములందు దయ కలిగి ఉండేవాడు ఎట్టి పరిస్థితిలోనూ యమదండకు అర్హుడు కాడు. నిత్యం శుచిగా ఉండడం, దైవ చింతన చేయడం అనేది యమలోక శిక్షలను తప్పించే ప్రాథమిక ధర్మంగా పురాణం పేర్కొంది. సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతులందు ఉన్నప్పుడు ప్రాతఃస్నానం ఆచరించే వాళ్ళకి కూడా యమదండనం ఉండదు. ప్రాతకాల స్నానం, ఉదయాన్నే చేసే స్నానం ఆచరించడం వల్ల పాపాలు నశించి పుణ్యం లభిస్తుంది. మరియు స్నానమును సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణ నింద చేసేవానిని యమదూతలు తప్పకుండా దండిస్తారని విష్ణుదూతలు స్పష్టం చేశారు. ఈ మాసంలో ధర్మంగా ఆచరించాల్సిన నిత్య కర్మలను నిర్లక్ష్యం చేయడం పాపంగా పరిగణించబడుతుంది. హరినామ సంకీర్తనతో పాటు నిత్యం స్నానం, సంధ్యావందనం వంటి ధర్మాలను పాటించేవారు సమస్త పాతక ముక్తులై వైకుంఠలోకమును పొందుతారని విష్ణుదూతలు తెలియచేశారు. కార్తీక పురాణంలో చెప్పిన విధంగా నిత్యం స్నాన సంధ్యావందనాలు ఆచరిస్తూ ధర్మ మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం. రేపు మళ్ళీ కార్తీక పురాణం 10వ రోజు అధ్యాయంలో కలుసుకుందాం. శుభం.